సమాజానికి యవనస్తులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు మీ హృదయ వాంఛలను తీర్చునుగాక. ప్రభు మీ కుటుంబాన్ని, మీ వ్యాపారమును, మీ ప్రయాణములను ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దావీదు గారు వ్రాసిన 37వ సంకీర్తన, 37వ సంకీర్తనలోని ప్రియులారా కొన్ని విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ 37వ సంకీర్తనలోని ఏమని కీర్తన రాస్తున్నాడు దావీదు అనంటే, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవదురు, పచ్చని కూర వలనే వారు వాడిపోవదురు అని మాట్లాడుతున్నాడు. అంటే చెడ్డవారిని చూసి ఎందుకు వ్యసన పడకు అని అంటున్నాడంటే, దేవునిలో ఎదుగుతున్న మనం, భక్తి చేస్తున్న మనం, మానక ప్రభుని ఆరాధిస్తూ, మానక ప్రభుని స్తుతిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో ఎదుగుతూ ఉన్న మనము భక్తిహీనులను చూసి వ్యసన పడకయ్యా అని రాస్తున్నాడు దావీదు. ఇదే దావీదు అంటాడు, భక్తిహీనులు చూడు వారు ఎలాగూ వర్ధిల్లుచున్నారో అంటాడు. భక్తిహీనులు వారు ఒక ఉన్నతమైన స్థాయికి వెళుతుంటారు. అరే వారికి బాగుంది, వారి బాగోగాలు బాగున్నాయి, వారి వ్యాపారం బాగుంది, వారి ఉద్యోగం బాగుంది, వారికి దర్జాతనం బాగుంది, ఇంత భక్తి చేస్తున్నాను కదా, దేవుడు నన్నెందుకు కనికరించడు? వింటున్నారా? వాడు లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాడు, పాప సంబంధమైన బ్రతుకుతున్నాడు, వాడేమో అంతగా దీవించబడుతున్నాడు, అంతగా అభివృద్ధి చెందుతున్నాడు, వాడికేంటి ఇంత భాగోగం జరుగుతుంది? భక్తి చేస్తున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా జీవిస్తున్నాను, నా వ్యాపారం ఎటు ఎలా ఉంది, నా ఉద్యోగం ఎటు ఎలా ఉంది, నా కుటుంబం ఇంత దీనస్థితిలో ఉంది అని చాలామందికి ఈ యొక్క భావన ఉంటుంది. అబద్ధలాడే ఆమె, మోసాలు చేసే ఆమె, మోసాలు చేసేవాడేమో బాగా అభివృద్ధి చెందుతున్నారు, మరి నేనేంటి ఇలా అయిపోతున్నాను? పెట్టినారా? నీతిగానే ఉన్నాను, మందిరానికి వెళుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, నా బ్రతికేటి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది అని మనము కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. ఎంత సేవ చేస్తున్నాను కదా, ఎంత పరిచర్య చేస్తున్నాను కదా, ఇంత ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడుతు, నా సేవ ఏంటి ఎలా ఉంది, నా సంఘం ఏంటి ఎలా ఉంది అని భక్తిహీనులను చూసి నువ్వు వ్యసన పడకు అంటున్నాడు ఇక్కడ. వింటున్నారా? వాడు మోసం చేసి, అన్యాయం చేసి ఒక్కసారిగా ఇంత డబ్బు సంపాదిస్తూ ఉంటే, అరే వాడు పరిస్థితి బాగుంది, నా పరిస్థితి ఎలా ఉంది, కుమిలిపోవద్దు, వ్యసన పడవద్దు అని మాట్లాడుతూ, భక్తిహీనులను చూసి నీవు వ్యసన పడకు ఏమండి అని మాట్లాడు, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు అని మాట్లాడుతూ, వారు పచ్చని కూర మొక్కల వలె వాడిపోవుదురు, వారి బాగోగం కొంతకాలమేరా నాయన, నీకు శాశ్వతమైన కృపనిస్తున్నాను, నీకు శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాను. నీవు నీతిమంతుడిగా బ్రతికితే, నువ్వు యథార్థవంతుడిగా జీవిస్తే, వినండి, నీకును, నీ పిల్లలకును, వారి పిల్లలకును 10 తరాల వరకు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడైనా. భక్తిహీనులను చూసి, వారి యొక్క ఆ ఉందాతనాన్ని చూసి ఎందుకు నువ్వు వ్యసన పడుతున్నావు, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళతాను. దావీదు భక్తిపరుడు, దావీదు యథార్థవంతుడు, దావీదు నీతిమంతుడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ప్రార్థన ఆలకించాడు కదా. ఏమండి వినండి, ఎడారుల్లోనూ, కొండ గృహల్లోనూ, లోయల్లోనూ, ఏమండి అరణ్యముల్లోనూ సంచరించాడే. ఏంటి నా బ్రతికిలా అయిపోయిందని కుమిలిపోయాడే, కృంగిపోయాడే. వదిలేశాడా దేవుడు? ఏమండి అరణ్యాల పాలు చేశాడా దేవుడు? శ్రమలు కొంతకాలమే, కష్టాలు కొంతకాలమే, బాధలు కొంతకాలమే. నీ నీతి నిన్ను కాపాడునుగాక, నీ భక్తి నిన్ను రక్షించునుగాక, నీ పరిశుద్ధత నీ కుటుంబం మీద ఆయన ప్రభావమును కురిపించునుగాక.
ఆయన విడిచిపెట్టేవాడు కాదు. 3వ వచనం అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చెయ్యము, దేశమందు నీవు నివసించు, సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము. దేవునికి స్తోత్రం అంటున్నాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా. యెహోవా యందు నమ్మిక ఉంచు, మేలు చెయ్యము, దేశమందు నివసించి సత్యమును అనుసరించి జీవిస్తావు. అలా జీవించినప్పుడు అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము. ఎదుటివాడి ఎదుగుదలను చూసి బాధపడకు, అసూయపడకు, వ్యసనపడకు. యెహోవాను బట్టి సంతోషించు. ఆహా, నాకు దేవుడున్నాడు, నా దేవుడు నన్ను ఆశీర్దిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడని దేవుని బట్టి నువ్వు సంతోషించు. గొప్ప రక్షణ దేవునికి ఇచ్చాడు, గొప్ప స్వస్థత దేవునికి ఇచ్చాడు, గొప్ప ఆశీర్వాదం దేవునికి ఇచ్చాడు. దేవుని బట్టి సంతోషించు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తున్నారు. మనమైతే దేవుని నామాన్ని బట్టి అతిశయించాలి. వింటున్నారా అని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యమును నెరవేర్చునుగాక. నువ్వు యెహోవాను బట్టి సంతోషించినప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. వింటున్నారా? నీ హృదయములో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. నా బిడ్డలకు మంచి గృహం కట్టాలని, నా బిడ్డలు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగస్తులు అవ్వాలని, మంచి వ్యాపారం చేయాలని, ఒక మంచి గృహం కట్టుకొని మంచిగా బ్రతకాలని నీ హృదయంలో ఎన్నో వాంఛలున్నాయి. నా బిడ్డకు మంచి వివాహం చేయాలని, నాకు మంచి గర్భఫలం కావాలని, నేను ప్రభు కొరకు ఇంకా కసిగా పని చేయాలి, నా ప్రభు కొరకు ఇంకా బలమైన సేవ చేయాలని నీ హృదయములో ఎన్నో వాంఛలున్నాయి. నా ప్రభు అంటున్నాడు కదా ఈ ఉదయకాల సమయంలో, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునుగాక, నీ కోరికను సిద్ధింప చేయునుగాక, నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. నమ్మితే గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఎవరెవరినో చూసి నువ్వు దుఃఖపడవద్దు, ఎవరెవరినో చూసి నువ్వు వ్యసనపడవద్దు. నా ప్రభు నీకు ఇస్తాడన్నది ఖచ్చితంగా ఇచ్చునుగాక. నువ్వు పొందుకుంటావు. ఏమండి, కన్నీటితో విత్తువాడు, అమ్మ వింటున్నారా? కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో వారు పంట కోస్తారట. ఇప్పుడు కాస్తంత కన్నీళ్లు కారుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, వేదన పడుతున్నావు. ఈ కన్నీళ్ళు కొంతకాలమే, ఈ దుఃఖము కొంతకాలమే, ఈ వేదన కొంతకాలమే. తుదకు నా దేవుడు నిన్ను మహా అభివృద్ధిలోనికి నడిపించునుగాక. నువ్వు కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థన వృధా కాదు, క్రీస్తునందు ప్రయాస వ్యర్థము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ మార్గములను ఆయనకు అప్పగించుకో. ఆయన నీ మార్గములన్నిటినీ సఫలపరుస్తాడు. ఏమండి, ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. ఆయన ఏమండి వెలుగు వలనే నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము. ఆయన మార్గమును వర్ధిల్ల చేస్తాడు. ఏమండి, చూచి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చు వారిని చూసి వ్యసనపడకు. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ మార్గాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఏమండి, దురాలోచనలు నెరవేర్చు వారిని చూసి వ్యసనపడక. వారి ఆలోచన, వారి యోచనలన్నీ కూడా దురాలోచన, పనికి మాలిన ఆలోచనలు. వారి ఆలోచన చూసి నువ్వు వ్యసనపడకు. అసలు వాడు గొడవ నీకెందుకు? అందుకనే దావీదు దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించాడు గనుక ధన్యుడయ్యాడు, దీవించబడ్డాడు. ఇజ్రాయేలు దేశానికే చక్రవర్తి అయిపోయాడు. మహారాజు సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ప్రియులరా, ఏమండి, ఈ లోకములో మనుషులు నిన్ను విడిచిపెడతారు, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు.
యోసేపు దేవుని నమ్ముకున్నాడు, యోసేపు దేవునికి లోబడి జీవిస్తున్నాడు, యోసేపు దైవభక్తిలో కొనసాగుతున్నాడు. తన నీతిగా యథార్థంగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు తను ప్రేమించే అన్నలే యోసేపును కొట్టేశారు, అసూయ ద్వేషాన్ని వెళ్ళగక్కారు. ఆ యోసేపు అన్నలే ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఇంటికి దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, ఒంటరివాడైపోయాడు. అయినా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు ప్రియులరా. కనుక యోసేపు మార్గాన్ని దేవుడు సఫలపరిచాడు, యోసేపును ఆశీర్వదించాడు. బానిసగా వెళ్ళిన యోసేపు ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ప్రియులరా. కనుక ఈ ఉదయకాల సమయంలో భక్తి చేస్తున్న నీవు, దేవునికి లోబడి జీవిస్తున్న నీవు, వాళ్ళను వీళ్ళను చూసి వ్యసన పడవద్దు. నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక, నా దేవుడిని బట్టి నువ్వు సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునుగాక. 9వ వచనం అంటాడు కదా, కీడు చెయ్యువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వాతంత్రించుకుందురు. దేవునికి స్తోత్రం. దావీదు తన అనుభవంతో రాసిన కీర్తన. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వాతంత్రించుకుంటారు. దావీదు నిందలు, అవమానాలు, బాధలన్నీ అనుభవించాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. రోజుకి 7 సార్లు స్తుతిస్తున్నాడు, 3 పర్యాయాలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని నమ్ముకొని జీవిస్తున్నాడు. కనుక దావీదును దేవుడు దేశానికే రాజుగా చేశాడు, ఇశ్రాయేల్ దేశం మీద రాజుగా నియమించాడు. అనంటే దాని అర్థం ప్రియులరా, అనుభవంతో రాస్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వాతంత్రించుకుందురు. నువ్వు దేవుని యందు విశ్వాసముంచు, దేవుని యందు ఆధారపడు, దేవుని నమ్ముకుని ఉన్నావు కనుక నా దేవుడు నిశ్చయముగా, నా దేవుడు నీకు ఈ దేశమును నీకు అనుగ్రహించునుగాక. ఈ దేశం అనేకమైన ఈవులను నువ్వు పొందుకుంటావు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వాడు దేశమును స్వాతంత్రించుకుంటాడట. అంతేకాదు ప్రియులరా, ఇంకేమంటాడు, ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవదురు. ఏ భక్తిహీనులనైతే చూసి నువ్వు వ్యసన పడుతున్నావో, ఏ భక్తిహీనులనైతే చూసి అయ్యో వాళ్ళు చూడు ప్రభువా, వాళ్ళు చూడు అని అంటున్నావో, వాళ్ళట కొంతకాలానికి భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. వింటున్నారా? కొన్ని పిచ్చి మొక్కలు మొలుస్తాయి, కొన్ని గడ్డి మొక్కలు మొలుస్తాయి, రాయి మీద మొలుస్తాయి. వేరుండదు అట్లకి. ఒకసారిగా వికసిస్తే అబ్బాయి ఎంత బాగుందని ఈ వృక్షం అనుకుంటాం, సాయంత్రానికి వాడిపోతుంది అది. అలాగునే భక్తిహీనులు కనబడకపోతారట. వినండి, వారిని జాగ్రత్తగా వారి స్థలాలను పరిశీలించినను వారు ఏమవుతారట? కనబడగరట. వినండి, ఎవరు అక్కర్లేదు, దావీదు ఎందుకు ఈ మాట రాస్తున్నాడంటే, సౌలు మంచిగా దేవుడు ఆశీర్వదిస్తే సౌలు దేవునికి అవిధేయుడిగా జీవించాడు, సౌలు భక్తిహీనుడిగా బ్రతికాడు. వినండి, దావీదు కళ్ళ ముందే సౌలు అభివృద్ధిని చూశాడు, దావీదు కళ్ళ ముందే సౌలు యొక్క రాజరికాన్ని చూశాడు, దావీదు కళ్ళ ముందే సౌలు ఎంతగా ఎదిగిపోయాడో చూశాడు, దావీదు కళ్ళ ముందే సౌలు పతనాన్ని చూశాడు, సౌలు యొక్క నాశనాన్ని చూశాడు, సౌలు కుటుంబం నాయన ప్రియుల చిన్నాభిన్నం అయిపోవడం చూశాడు. ఇది చాలదా? ఉదాహరణకు మనం చూసుకుంటే ఇది చాలదా? వినండి ప్రియులరా, ఇదే దావీదు అదే సౌలు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు అవకాశం ఇవ్వండి, గొలియాతును లేపేస్తానన్నప్పుడు ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఇప్పుడు ఈయనే మహారాజై కూర్చున్నాడు. దిక్కులేని చావు చచ్చిపోయాడు. ఎవరో? సౌలు. దేవునికి అవిధేయుడిగా జీవించాడు. సౌలు కుటుంబం కానీ ఏది కనిపించకుండా సునాయాసం నాశనం అయిపోయింది. వినండి, భక్తిహీనులు వారిని చూడగా వారి దేశంలో
కనబడరట. భక్తి కలిగిన వారు నిత్యము వర్ధిల్లుతారు. ఇంకా కొంచెం కిందకి చదివితే రేపటి దినాన మనము దానిని ధ్యానించుకుందాం పిల్లరా. కనుక అంటున్నాడు కదా, ఇంకా కొంతకాలం వారు కనిపించరు, వారిని చూసి నువ్వు ఎందుకు వ్యసన పడతావు? ఇదిగో యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు కదలక, వింటున్నారా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. దేవునికి స్తోత్రం. నిత్యము కదలని వారిగా స్థిరులుగా నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక, దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక, మీ హృదయ వాంఛలను తీర్చునుగాక, మీ కోరికలు సిద్ధింపచేయి, మీ మార్గము సరళము చేయునుగాక. అలాంటి కృపతో నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక. రండి, తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. నేను అనుకుంటూ ఉండేవాడిని, ప్రభువా వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, నీ ప్రేమ కొరకు వందనాలు, నీ కృప కొరకు స్తోత్రాలు యేసయ్యా. ప్రార్థి